సంబంధించి మనకి ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ నుంచి 27 అసిస్టెంట్ జాబ్స్‌కి నోటిఫికేషన్ అనేదొచ్చింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసింది మనకి ఇక్కడ చూడండి అసిస్టెంట్ జాబ్స్ అనమాట 15 అనేవి ఉన్నాయి. అండ్ ఓపెన్‌లో 7, ఓబీసీ 4, ఎస్సీ 2, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ 1. ఆ తర్వాత అసిస్టెంట్ ఫైనాన్స్ సంబంధించి 12 జాబ్స్ ఉన్నాయి. టోటల్‌గా 27 జాబ్స్ అనేవి ఉన్నాయి. అండ్ మనకి అసిస్టెంట్ ఫైనాన్స్ సంబంధించి ఓపెన్‌లో 9, ఎస్సీ 2, ఈడబ్ల్యూఎస్ 1 అనమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి స్కేల్ పే వచ్చేసినైతే లెవెల్ 4 అనమాట. మీకు ఇనీషియల్ పే అనేది 25,500 అనేది ఉంటుంది. అలవెన్స్‌లన్నీ కలిపి మినిమమ్ 40,000 రావడం అనేది జరుగుతుంది. అండ్ మీకు పోస్టింగ్ గనుక వస్తే ఎక్కడెక్కడ వస్తుంది అంటే ముంబై, కోల్‌కత్తా, వైజాగ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం, కొచ్చి, చెన్నైలో మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 09/08/2024 నుంచి స్టార్ట్ అయింది. అంటే 9 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ 30 ఆగస్ట్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసినట్లయితే మనకి డిగ్రీ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలనమాట. డిగ్రీలో మీకు 50% స్కోర్ అనేది ఉండాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 45% ఉంటే సరిపోతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అనేది చెప్తాను చూడండి. ఏజ్ లిమిట్ వచ్చేసినట్లయితే మనకి 35 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి మనకి మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 40 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే 38 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అసిస్టెంట్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట. జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. టోటల్‌గా 120 క్వెషన్స్, 120 మార్క్స్, 120 మినిట్స్. ఆ తర్వాత అసిస్టెంట్ ఫైనాన్స్ అనేది చూద్దాం. అసిస్టెంట్ ఫైనాన్స్ సంబంధించి కూడా మీకు సేమ్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. మనకి అసిస్టెంట్ ఫైనాన్స్ సంబంధించి ఎక్స్‌ట్రా ఏమొస్తుందంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించి క్వెషన్స్ అనేవి వస్తాయి. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇది కూడా 120 క్వెషన్స్, 120 మార్క్స్ అండ్ 120 మినిట్స్ అనమాట. సో, ఇది మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది. దీనికి సంబంధించిన ఫీ వచ్చేసినైతే మనకి రూ. 700 కట్టాలి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే రూ. 700 కట్టాలి. ఓసీ, ఓబీసీ వాళ్ళైతే రూ. 1000 కట్టాలి. అండ్ వుమెన్ క్యాండిడేట్స్ అయితే ఒక్క రూపాయి కూడా ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. వుమెన్ క్యాండిడేట్స్ అండ్ పీడబ్ల్యూడీ అంటే హ్యాండిక్యాప్డ్ సంబంధించి క్యాండిడేట్స్ ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే 15/09 నాడు మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మంత్ 15థ్ మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఆ తర్వాత మీకు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందనమాట. మీకు మెడికల్ వెరిఫికేషన్ గానియండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా చెన్నైలో జరుగుతుంది. సో, ఇదండి మనకి ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్ లింకు, అప్లికేషన్ లింకు మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.